ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 5513 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సబ్ డివిజన్ పరిధిలో మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, అర్ధవీడు మండలాలున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఏ మండలాల్లో పంట నష్టం జరిగింది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, యశ్వాతి, ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి రైతులను తీవ్ర నష్టాల పాలు చేసింది మోంతా తుఫాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు 8800 హెక్టార్లలో వర్షం రైతులు నష్టపోయిన నేపథ్యంలో తాజాగా కూడా ప్రస్తుత మోంతా తుఫాను దాటికి కురిసిన భారీ వర్షాలకు అదే 10,274 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 880కి పైగా హెక్టార్లలో ఉద్యానవన పంటలు సైతం నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో అంటే ప్రస్తుత బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం పీగుడిపాడులో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే దాదాపు ఈ గ్రామంలో 500కు పైగా ఎకరాల్లో సాగు చేసిన కూరగాయల పంటలు పూర్తిగా నీటమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ గ్రామంలో దాదాపు అల్లిక పంటలు అంటే సొర, బీర, అదేవిధంగా పొట్ల, కాకర, దొండ వంటి అల్లిక పంటలతో పాటు దాదాపు ఈ వంకాయ, మిరప, పొగాకు వంటి ఇతర పంటలు కూడా పూర్తిగా నీళ్లమయమైపోయి ఉన్నాయి. ఈ దాదాపు 24 గంటల పాటు కురిసిన ఈ వర్షాలకు రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. అటు కూరగాయల పంటలు 500కు పైగా ఎకరాల్లో నీట మునిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు పొగాకు, మిరప పంటలకు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది రైతులు మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు సార్ చెప్పండి, మొత్తం మీరు ఏ పంటను సాగు చేశారు? అంటే ఈ గ్రామానికి సంబంధించి కూరగాయలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? రైతులకు ఎంత నష్టం వాటిల్లు ఉంటుంది? కూరగాయ పంటలో 100 ఎకరం దాకా ఉంటుందండి. అందులో సగం దెబ్బ తినిపోయింది. మొత్తం పూర్తిగా పోతా ఎకరా 50,000 దాకా ఖర్చు అయ్యి ఉంటుంది. మొత్తం సగం పంట నీట మునిగిపోయింది. అంటే ఎంత నష్టం ఉంటుంది? ఎకరానికి ఒక 25,000, 30,000 నష్టం. సార్ మీరు చెప్పండి, అసలు మీరు ఏ పంట సాగు చేశారు? ఎంత నష్టం? నేను కాకర వేసాను, బీర, సొర, మిరప, దొండ అన్నీ వేసాను. కానీ మొత్తం వర్షానికి 24 గంటలు భారీ వర్షం, గాలి, తుఫాన్తో మొత్తం ఏడ రాలి ఇదిలిచ్చినట్టు పడిపోయింది. మిరవదాట కూడా శుభ్రంగా కింద పడిపోయింది. కాకర మొత్తం ఎండిపోయింది. చేలో పాచి పట్టిపోయి నీళ్లు. ఎంతో ఇప్పుడు 50,000 దాకా ఖర్చు పెట్టాం. పందులు, రాళ్ళ పందులు వేసి 1,00,000, 2 లక్షల దాకా రాళ్ళ పందులు ఖర్చు అయినాయి. గవర్నమెంట్ సబ్సిడీ ఎకరాకి ₹1,00,000 ఇచ్చింది. అవన్నీ పంటలు కూడా ఇవాళ మొత్తం ఎండిపోయి ఉరకలెత్తిపోయి నేలమట్టం అయిపోయి మొత్తం రాలిపోయినాయి, నేలపాలు అయిపోయినాయి. 24 గంటలు కూర్చుని ఈ వర్షానికి ఎంతో మాకు 50,000 దాకా ఖర్చు అయింది. గవర్నమెంట్ ఎంతో కొంత మాకు సాయం చేయకపోతే నేను సొంత పొలం 2 ఎకరాలు సార్. నేను ఇంకా 2 ఎకరాలు కౌలుకి చేశాను. మొత్తం 4 ఎకరాల దాకా ఉంది. శుభ్రంగా ఏం లేదు, మొత్తం నేలమయం అయిపోయి పాచి పట్టిపోయి ఎండిపోయినాయి. మీరు వచ్చి చూసినా పడిద్ది. దాదాపు మిరవదాటికి 60-70,000 దాకా పెట్టాము. మొత్తం సిల్ల కొల్ల అయిపోయి కాయ, పిందె మొత్తం రాలిపోయింది. ఏమీ లేదు, అసలు సోలాది కావట్లేదు. ఇంకా చెడుకు వడబడిపోయి ఎండిపోతుంది. మీరు ఏదైనా కానీ గవర్నమెంట్ మాకు ఎంతకంత సాయం చేయకపోతే మేము మాత్రం ఇన్సూరెన్స్ మిరవదాటికి చేస్తామంటే వాళ్ళు గవర్నమెంట్ ఇంకా వదలలేదని చేర్చుకోలేదు సార్. చేస్తామని అడిగాము, అయితే చేర్చుకోలేదు. ఆ టైం వచ్చినప్పుడు చెబుతామన్నారు. ఇంతవరకు అయితే చెప్పలేదు, చేయలేదు. భారీగా మొత్తం మిరవదాట ఒక పైన మొక్కజొన్న మొత్తం అన్నీ గుళ్ళగుళ్ళ అయిపోయి నాశనం అయిపోయింది సార్. గవర్నమెంట్ మాకు ఎంతగానో సాయం చేయకపోతే మేము మాత్రం బతకలేము. అన్ని పంటలు దెబ్బతిన్నాయి సార్. మినుము పోయింది, మొక్కజొన్న అంతా మొలకలు వచ్చినాయి. అన్ని సొర కానీ, బీర కానీ, కాకర కానీ, మిరప కానీ మొత్తం పప్పు అయిపోయి మాకు ఎంతకంత గవర్నమెంట్ సాయం చేయకపోతే మేము బతకలేము. 50,000 దాకా పెట్టాము ఎకరాకి. నా సొంత పొలం 2 ఎకరాలు ఉంది. నేను ఇంకా 2 ఎకరాలు కౌలుకి చేసి దాదాపు 2-3 లక్షల దాకా ఖర్చు పెడితే కాపుకొచ్చే టయానికి ఈ తుఫాను వచ్చి మమ్మల్ని భారీ నష్టం చేసింది సార్. ఎంతగానో మన గవర్నమెంట్ ఆదుకోకపోతే మేము రైతులను బతకలేము. ఒకసారి మీరు మాకు ఎంతగా సాయం చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్. నేను నా పొలం 2 ఎకరాలు అయితే 4 ఎకరాలు సాగు చేస్తున్నాను. అంతా కూరగాయలే, మిరప, దొండ, కాకర అన్ని పంటలు ఉన్నాయి.
మొత్తం ఏమి లేకుండా ఇదిలిచ్చినట్టు రాళ్ళగొట్టినట్టు పోయింది సార్. నాకైతే ఎంతకంత గవర్నమెంట్ సాయం చేయకపోతే మేము బతకలేము సార్. ఎంతో లక్షలు ఖర్చు పెట్టాం. ఎంతనే కానీ గవర్నమెంట్ వాళ్ళకి తగ్గ సాయం మాకు చేస్తే మేము రైతులను బతకగలుగుతాం. మొక్కజొన్న కూడా ఇవాళ అంతా మొలకొచ్చింది. మినుము కూడా మొలకొచ్చి నీళ్ళలో ఇప్పుడు కూడా నీళ్లు మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. ఏ చేలో పట్టినా కూడా నీళ్లు. ప్రధానంగా మరో మొక్కజొన్న రైతు మీరు ఎంత పెట్టారు? నేను 2 ఎకరాలు వేసాను మొక్కజొన్న. దాదాపు 70,000 ఖర్చు పెట్టాను. అంతా నీళ్ళలో పడిపోయి ఉంది. అంతా ఇది నాశనంగా అయిపోయింది. అంతా ఇదిగానే ఉంది. ఇది ప్రధానంగా ఏదైతే ఇక్కడ రైతులు చెప్తున్న విషయాలు. దాదాపు ఎకరాకు 50 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క రైతు పూర్తి స్థాయిలో 4 నుంచి 5 ఎకరాల వరకు పెట్టుబడులు పెట్టారు. తీవ్రంగా నష్టపోతున్నామని మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వ్యవసాయ అధికారులు కూడా సమగ్ర నివేదికను అందించి ప్రభుత్వం నుంచి తగు నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మాత్రం ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. స్వాతి.